ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించాను. ఈ పదవి రావడానికి మా అధ్యక్షులు, మా దైవ సమానులు, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవతో, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, అలాగే మా ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారి చొరవతో ఈ రోజున ఈ యొక్క పదవి రావడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్, అలాగే ఏదైతే ఈ ఎక్స్రే మిషన్లు, బెడ్లు ఇవన్నీ కూడా చక్కగా మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే విధంగా ఏదైతే ఎన్డీఏ కూటమి మా ప్రభుత్వం ధ్యేయం ఉందో, ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉండే దాంట్లో వైద్యం ఇంపార్టెంట్. ప్రతి పేదవానికి వైద్యం నారాయణ హరి అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారో ప్రతిదీ ఎక్కడా కూడా వాళ్ళు డిస్టర్బ్ కాకుండా మంచి అధునాతనమైన వైద్యం తీసుకొని నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే దాదాపు 17 మెడికల్ కాలేజీలు జరుగుతూ ఉన్నాయో దాన్ని కూడా అవసరానికి అనుగుణంగా దాన్ని కూడా డెవలప్ చేస్తాం. అలాగే పేద ప్రజలు వైద్య విద్యకి దూరంగా ఉన్నారు, వాళ్ళని కూడా దగ్గరగా చేసి వారిని కూడా విద్యా నైపుణ్యంలో అగ్రమం దించుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.